హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను యూట్యూబ్ కోసం ఇంకో కొత్త వీడియోతో వచ్చాను. మళ్ళీ కొత్త కాన్సెప్టా? అంటే నీ యూట్యూబ్ గురించి మీకు తెలుసు కదా, స్టార్ట్ చేశాను. తర్వాత మంచిగా సిరీస్లు, కామెడీ వీడియోలు, డాలస్ వచ్చాము, హౌస్లు. డాలస్ వచ్చిన తర్వాత అంటే అయ్యో చూపెడదాము, ఇది చూపెడదాం, అది చూపెడదాం అని అన్ని తిరుగుతున్నానండి. అందులో మన డాలస్ అంటే మనకు తెలియదే ఉంది, ఫుడ్ కదా. ఫుడ్ గురించి రెస్టారెంట్లు అన్నీ పెట్టాను మీకు. సూపర్గా ఎంజాయ్ చేశారు, మీరు మంచిగా సపోర్ట్ చేశారు. మీకోసం అంటే ఇంకేం చూపెడితే బాగుంటుంది, వాళ్ళకి ఇంకేం చూపెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. డాలస్లో మేము మంచిగా ఎంజాయ్ చేసి ఏంటి ఫుడ్, సరదాగా బయట తిరగడాలు, ఫ్రెండ్స్తో గ్యాదరింగ్లు ఇవన్నీ ఉండాలంటే ఇక్కడ మన హౌస్ కదండి, ఆ హౌస్ టూర్ చూపెడదాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. అందులో కూడా ఇవాళ మంచి మోడల్ హౌస్కి వచ్చానండి. అది ఎక్కడో తెలుసా? మన గ్రాండ్ హోమ్స్ అనమాట. అంటే జనరల్గా డాలస్లో కానీ టెక్సాస్లో మన గ్రాండ్ హోమ్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జనరల్గా చాలా మంచి బిల్డర్ అండి, బాగా చేస్తారు. మీకు ఈ వీడియో ఎండ వరకు చూడండి. అంటే హౌస్ అంటే ఇలా చేయించుకోవాలరా, అయ్యో మనం మిస్ అయిపోయామో అనిపిస్తుంది. చాలా గ్రాండ్గా ఉంది. ఒకసారి అందరం లుక్ వేసేద్దామా? మరి నాతో పాటు వచ్చేయండి, అన్నీ చూపించేస్తాను మీకు. అబ్బాయిలు గ్రాస్ అది బలి మెయింటైన్ చేస్తారు. ఎంతనే స్టెప్లకు కూడా ఎంత పెద్ద బిల్డప్ ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు. ఎంత బాగా పెట్టారో. సరే లోపలికి వెళ్దాం రండి. ఇది చెప్పడానికి లేదు, ఇది ఒక డోరు. సో ఫస్ట్ మనకి ఇక్కడ గెస్ట్ అంటే వచ్చినప్పుడు జస్ట్ మనం రిలాక్స్ అవ్వడానికి, గెస్ట్ ఏదైనా సిట్టింగ్ అవ్వడానికి ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చారండి. మంచిగా ఫర్నిచర్ వేసారు. అంటే మనం ఎలా వాడుకుంటాం అనేది మన ఇష్టం. బట్ ప్రస్తుతానికి ఎలా ఉందంటే మోడల్ హౌస్ కదండి, మీకు చూపెడుతున్నాను. చూసారా, అలా లోపలికి ఎంటర్ అవగానే గ్రాండ్ ఎంట్రీతో హాల్ ఎలా ఉందో చూడండి ఒకసారి. వావ్, నైస్. దీన్ని హై సీలింగ్ అంటారు కదండి. హై సీలింగ్ది మనకి మిర్రర్లు కూడా చూసారా, 3 స్టెప్స్ లాగా వచ్చినాయి ఇలాగా. వీళ్ళు బ్లాక్ అండ్ వైట్ థీమ్లో వెళ్ళినట్టున్నారు. చాలా బాగుంది కదా. అబ్బా, ఫైర్ ప్లేస్ చూడండి. ఇలా చేయించాలంటే ఎలాగవుతుందో కానీ భలే వచ్చిందండి. ఇది వుడ్ మాత్రం కాదులే, నాకు తెలిసి స్టోన్తోనే చేయించారు. చాలా వచ్చింది కదండి. సో మనకి ఇదంతా లివింగ్ ఏరియా వచ్చిందండి ఇలాగా. అంటే టీవీ ఎదురుగా ఇక్కడ మనకు సోఫాలు వేసుకుని టీవీ అటు పెట్టుకుని మొత్తం లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియాకి పక్కనే మనకి కిచెన్ వచ్చిందనమాట. ఓకే, కిచెన్ క్యాబినెట్స్ ఎలా ఉన్నాయో చూపెడుతున్నాను. ఫస్ట్ ఇటు నుంచి అంటే చిన్న బార్ రూమ్లోకి ఇచ్చారు ఇటు సైడు. ఓకే, చూసారండి. అంటే బాత్రూమ్కి ఎప్పుడైనా కూడా మనకి ఎలాంటి గ్లాస్ డోర్స్ ఉండాలి కంపల్సరీ. అంటే మనం పెట్టుకునే డిజైన్స్ కానీ గ్లాసులు కానీ. అబ్బాయి చూసారండి బాయ్ ఎంత బాగుందో. గ్లాసులు భలే ఉన్నాయి. సో అంటే మనకు కావాల్సినప్పుడు ఇలా పెట్టించుకోవచ్చు మంచిగా గ్లాస్ డోరు. ఇక్కడ మొత్తం మనకి సరుకులు కానీ పెట్టుకుని బాటిల్ కానీ అన్నీ పెట్టుకునేలాగా ఇలా చూసారా ఓపెన్ ఏరియా ఇచ్చారు. తర్వాత మనకి ఇలా టేబుల్స్ లాగా ఇలాగ ఇచ్చారు, డోర్లు డ్రావర్లు. ఇక్కడ ఒక సింక్. ఇది జస్ట్ కిచెన్ పక్కన చిన్నగా మనకు ఒక కార్నర్లో ఇలా ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు కిచెన్కి వెళ్దాం పదండి. ఓకే, సెకండ్ అండి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇందాక నేను మాట్లాడినట్టుగా మనకి ఎప్పుడు గ్లాస్ డోర్లు అన్నీ చాలా హైలైట్ అవుతాయండి. కాకపోతే ఏంటంటే మనం క్లీనింగ్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా మన కిచెన్ బాబా స్టవ్లు ఏంటి ఇన్ని రకాలు పెట్టారు. ఫస్ట్ టైం చూడడం అండి నేను. 6 పెట్టారు. 6లో కూడా మంచిగా ఏదో దుడ్డు ముక్కలాగా ఉంది. మామూలుగా మన ఇంట్లో ఎప్పుడు చూసి చాలా చిన్నగా ఉంటాయండి, గట్టిగా ఉన్నాయి. కాకపోతే దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మన ఏదైనా క్లీన్ చేసుకోవాలనుకో మా స్టవ్లు ఎలా ఉంటాయంటే మొత్తం అంతా కలిపేసి పెద్దగా ఉంటుంది. చూసారా, దేనికి దానికి ఇలాగ క్లీనింగ్ చేసుకోవడానికి దేనికి దానికి తీసేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఈజీగా అనిపిస్తుంది కదా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. 6 స్టవ్లు ఇంకా కూరలు వండడం అంటే వండి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే వండన వాళ్ళకి పెద్ద ఉపయోగపడుతుంది. కానీ సచ్చే లుక్ అయితే చాలా బాగుందండి. అబ్బా, ఇది చూసారా, అదిరిపోతున్నాయి బంగారంతో కట్టించినట్టుగానే. వెనకాల వైట్ వేసారండి. ఇది మనకి ఫైర్ ప్లేస్ ఎదురుగా మొత్తం కిచెన్ అనేది ఇలా వచ్చిందండి. ఇంకా పక్కన ఫ్రిడ్జ్ ఇదంతా మామూలు. తర్వాత మనం ఐలాండర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సింకు ఇది మనకి కామన్. కాకపోతే సింకు చాలా పెద్దది వచ్చింది. మామూలుగా అయితే చిన్నవి పెడతారు కదా. చూసారా సింక్ ఎంత ఉందో, ఎంత వచ్చింది ఏకంగానే. మనకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది, ఎందుకంటే మన సామాన్లు పెట్టుకోవడానికి కానీ ఇది చాలా పెద్దగా వచ్చింది. ఇంక ఇటు విడ్త్ కూడా కొంచెమే లేకుండా ఇది కూడా బాగా ఐలాండర్ చాలా పెద్దగా వచ్చిందండి ఇది. అబ్బా ఎంత బాగా పెట్టారు. మనం ఎంతక ఆవకాయ జాడీలు పెట్టుకోవచ్చండి ఇక్కడ. సో ఇదంతా ఇలా అయిపోయింది కానీ ఓవరాల్గా దాని పక్కనే మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారు. అంటే అక్కడ వండుకోవడం, ఇక్కడ తెచ్చేసుకోవడం అనమాట. మళ్ళీ దూరం పట్టుకెళ్ళి అలా అక్కర్లేకుండా. అబ్బా ప్లేట్లు కూడా చూసారు ఎంత బాగా అరేంజ్ చేశారో.
నాకు తెలిసి 8 ఓకే 8 సిట్టింగ్ ఉన్న డైనింగ్ టేబుల్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది. 8 మంది అంటే మనకి మోర్ దెన్ ఎనఫ్, ఇంకా అంతకుమించి అక్కర్లేదు. ఇక్కడ కూడా వెనకాల కూర్చుని చూసారు ఎలాగేసారో, ఇది డెఫినెట్గా అప్గ్రేడే. కాకపోతే ఏంటంటే మనకి సరదాగా అందరం కూర్చుని తింటున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చారు, లేదా పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎక్కడికి వెళ్ళలేదు అనుకున్నప్పుడు సరదాగా వెనకాల కూర్చుంటారు, ప్లేట్లు ఇస్తామంటే మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఇలాగా అంటే సరదాగా కూర్చుని ఇక్కడ నుంచి తీసుకుని బాగుంది ఇది. ఇలా చేయించుకోవచ్చు ఎవరికైనా కావాలంటేనే. వెనక పక్క మాకు ఇలా వేయండి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర. సో అదండి డైనింగ్ టేబుల్ గురించి. తర్వాత అద్భుతమైన విషయం ఏంటంటే మనకి బ్యాక్ యార్డ్లో పూలు ఉంటే ఎంత బాగుంటుందో కదండి. పిల్లలు కానీ మనం కానీ మంచి సరదాగా అనిపిస్తుంది కదా. అది ఎలా ఉందో పూల్ ఏరియా చూద్దామా రండి. పూల్ ఏరియా కంటే మనకి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కనెక్షన్ ఇచ్చారు, డోర్ ఓపెన్ చేసుకునేలాగా. బయట ఆల్రెడీ సెటప్ వేస్తారు ఇలాగా, అంటే పూల్లో దిగేసి వచ్చి రిలాక్స్ అవ్వడానికి. వావ్, ఇక్కడ కూడా మంచి కలర్లు వేసి అన్నీ పెట్టారు చూసారా, ఎంత బాగుందో. చల్లగా ఉంది వాళ్ళ వెదర్ అంతానే. ఇక్కడ మొత్తం పూల్ ఏరియా ఇచ్చారండి ఇదంతానే. అక్కడేమో జస్ట్ రిలాక్సింగ్ అంటే తినడానికి అలా చిన్న ఏరియా ఇచ్చారు. ఇదేమో మన పూల్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళడానికి, అంటే బట్టలు అయితే తడిచిపోయి ఉంటాయి కదా, సో దానికోసం చిన్న ఏరియా ఎలా పెట్టుకుని మనం ఇలా వేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. ఇది ఓవరాల్గా ఇటు కొంచెం కూడా ఏరియా ఉంది, బాగానే పెద్దగానే వచ్చిందండి ఇదంతానే. చాలా సెటప్ చేశారండి. ఎక్కడో సెటప్, ఇక్కడేమో మంచిగా ఫుడ్ తినడానికి ఒక సెటప్, అంటే డ్రింకులు చేసే వాళ్ళకి డ్రింక్ సెటప్, మొత్తం ఓవరాల్గా బ్యాక్ యార్డ్ అంతా ఇలా వచ్చింది. మరి చూసారా పూల్ ఏరియా అయిపోయింది కదా. ఇప్పుడు మనం బెడ్రూమ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గానే. ఇది మనకి కింద అనమాట, ఇంకా పైకి వెళ్ళలేదు మనం. కిందే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చేస్తారు కదా. మాస్టర్ బెడ్రూము అండ్ మాస్టర్ బాత్రూమ్ అవన్నీ ఒకసారి చూసేద్దాం, తర్వాత పైకి వెళ్దామే రండి. ఇదనమాట. సో అది అంటే బెడ్రూమ్ అంటే ఇలా చేయించుకున్నాం అనుకో, సరదాగా వచ్చి అమ్మయ్య ఎప్పుడెప్పుడు పడుకుందామా, ఇంకెలాగైతే ఇంకా నిద్రలో మామూలుగా నిద్ర ఎక్కువ నాకు, ఇంకెలాగ కానీ బెడ్రూమ్ ఉందంటే ఇంక నేను లేకపోతే అవుదేమో. ఇది చూసారండి, నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది అంటే ఇలాగ ఎందుకు ఇస్తారో అని. అంటే మనం పడుకున్నప్పుడు ఎవరైనా కూర్చొని చూస్తారా, లేకపోతే నిద్ర రానప్పుడు. ఇది జనరల్గా ఎందుకో అంటే మామూలుగా చెప్తాను మనకి, అంటే ఎప్పుడు నిద్ర రానప్పుడు ఇక్కడికి వచ్చి జస్ట్ ఏంటంటే మనం బుక్లు అవి చదువుకోవడానికి బాగుంటుందంట. అది అవదమ్మా. లేకపోతే ఊరికే హాల్లో అందరూ ఉన్నప్పుడు మనకి ప్రైవేట్ స్పేస్ కావాలంటే ఇంట్లో ఇక్కడ కూర్చునే టీలు తాగడాలు కొంచెం అలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదు, మనం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చామన్నప్పుడు కూడా జనాలు వచ్చి కూర్చొని మనం పరామర్శించడానికి బాగుంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. బట్ ఇది అప్గ్రేడ్ అనుకుంటండి, ఎందుకంటే నార్మల్గా బెడ్రూమ్లకి రాదు, మనం ఇలా అప్గ్రేడ్ చేయించుకోవాలి ఇది. సో ఇదండి బెడ్రూము. ఒకసారి పైన చూడండి, పైన ఎంత బాగా చేయించారు, మొత్తం వుడ్ తోటి. మనం జనరల్గా కింద వేయింతాము, ఇలా అదే డిజైన్తో పైన వేయించి పెట్టారనమాట. సో ఇది కూడా చాలా హైలైట్ అండి ఇందులోని. అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఎవరన్నా బెడ్రూము అంటే ఏదైనా చేయించుకోవాలి, మనకి అప్గ్రేడ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి జనరల్గా ఎలా అయితే బాగుంటుంది. కొంతమంది మనకి లైటింగ్లు పెడతాం, కలర్లు వేయించుకుంటాం కదా. సో ఇది ఒక డిఫరెంట్ ఐడియా అనమాట, అంటే ఇలా వుడ్ పెట్టించుకునేది. సో యా, ఇది బెడ్రూమ్ గురించి మొత్తం. ఒకసారి ఫుల్గా ఒకసారి లుక్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు బాత్రూమ్ చూద్దామండి. బాత్రూంలో ఏం చూపెడుతుందిరా ఇది అనుకోకండి, అంటే ఇది కొత్తది కాబట్టి నీట్గా ఉంటుంది, సో చూపించవచ్చు. వావ్, మంచి పొడుగ్గా ఇచ్చాడు. సో ఎదురుగా మనకి ఇలా ఇచ్చారు ఇదంతా. అబ్బా, రాయి కూడా ఎంత నీట్గా ఉందో. ఇందులో ఏమి పెట్టారు, ఇందులో మనం బంగారాలు వజ్ర వైడూర్యాలు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో కాదు, బ్రష్లు పెట్టుకోవాలి. సో ఇలా మనకు మొత్తం సింక్ ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూసారా, లైట్ గ్రే కలర్, చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి చిన్నగా ఇచ్చారు సింక్, ఇంకొకటి కింద. నాకు తెలిసి ఇదేమో లేడీస్ది అనమాట. నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాపరు కదా. సో ఇలా ఫుల్ ఇచ్చారు కానీ పెద్దదే, ఇదేమో లేడీస్ కోసం అనమాట. అంటే నాకు బాగా తెలుసు, ఇలా పెద్దగా ఉన్నది మనకి ఇస్తారు, ఎందుకంటే అన్నీ పెట్టుకోవడానికి కానీ మేకప్ ఐటెంలు మొత్తం అన్నీ. తర్వాత అది ఇంకొకటి చిన్నగా ఇస్తారు, నాకు తెలిసి అది జెంట్స్ వాడుకోవడానికి, ఇద్దరు కొట్టుకోకుండానే. జోకులు బాగా వేస్తావే. ఇది మనకి స్టాండింగ్ షవర్ ఇచ్చారండి, ఇది టబ్, ఇది స్టాండింగ్ షవర్ కూడా ఇచ్చారు. క్లోజెట్ కూడా చాలా పెద్దగానే వచ్చింది, 2 సైడ్స్ ఇచ్చారు. చెప్పాను కదా, ఇదేమో మనకేమో చాలా పెద్దగా ఉంటుంది, ఆ జెంట్స్కి ఏమో చాలా చిన్నగా ఇస్తారు, పెద్ద బట్టలు ఉండవు కాబట్టి అలా ఇచ్చారు. సో ఇది మాస్టర్ బెడ్రూము కమ్ బాత్రూము అన్నీ ఇలా ఇచ్చారు ఇక్కడ. సో ఫస్ట్ బెడ్రూము అంతా అయిపోయింది కదండి, మాస్టర్ బెడ్రూము. ఇంకా సెకండ్ది ఇంకోటి కూడా ఇస్తారు, కింద ఇంకోటి ఉంటుంది, అది కూడా చూపెడతాను. ఇది ఎందుకంటే ఇక్కడ దారిలో మంచిగా ఇదే పెట్టారండి, అంటే
రెడీ అయ్యి వెళ్తా ఒకసారి ఇలా చూసుకుని వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎలాగున్నాము ఏంటి బాగానే ఉన్నాము అని చెప్పి అలా చూసుకోవడానికి మిర్రర్ పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది. సరేలే దారిలో లోపలికి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అది మాస్టర్ బెడ్రూమ్, జనరల్గా మనం వాడుకుంటాం కదా. ఇదేంటంటే గెస్ట్ బెడ్రూమ్ అంటారు. లేకపోతే కొంతమంది మనం ఈ మధ్య ఇండియన్స్ మనం ఏం పిలుచుకుంటున్నాం అంటే పేరెంట్స్ బెడ్రూమ్ అని. అంటే మనకి ఇండియా నుంచి మన పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినా అలా రెండు కలిపి వాడుకోవచ్చు. కాబట్టి గెస్ట్ బెడ్రూమ్ పేరెంట్స్ బెడ్రూమ్ కింద మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అంటే పెద్దోళ్ళు పైకి వెళ్ళారని ఈ మధ్య మన కోసమే జనరల్గా రెండు కిందే పెట్టేస్తున్నారండి, మన మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ ఇది. సో మొత్తం అబ్బా ఇది కూడా భలే చేయించారు వాల్ డెకర్ కానీ ఇదంతానే. సో రెండు కింద వచ్చేస్తున్నాయి. ఈ కూర్చునేది మాత్రం భలే నచ్చింది అబ్బా. సో అది మరి ఇది సెకండ్ బెడ్రూము. ఇప్పుడు మనం కిందంతా కవర్ చేసాం కాబట్టి స్టెయిర్ కేసి మెట్లు ఎక్కుకుంటా పైకి వెళ్ళిపోదాం పదండి. అమ్మ మెట్లు ఎక్కాలి ఇప్పుడు, పదండి. నాతో పాటు మీరు కూడా ఎక్కుకుంటారండి. మెట్లు కలర్ కాంబినేషన్ చూసారండి. అంటే మనం పైన ఎక్కే చోటేమో బ్లాక్ కలర్ ఇచ్చారు, ఇది బ్లాక్ కూడా కాదండి, డార్క్ కాఫీ కలర్లా ఇచ్చినట్టు ఇచ్చారు. అంటే వెళ్తుంటే షైనింగ్ వల్ల. పైన అంతా వుడ్డే, కార్పెట్ ఎక్కడా వేయలేదు. వావ్, మీకు ఇందాక చూపించిన మొత్తం లివింగ్ ఏరియా డైనింగ్ మొత్తం అంతా అక్కడ ఉందండి అలాగా. సో పైకి వచ్చాము ఇప్పుడు మనం. పైకి వచ్చి కొంచెం లెఫ్ట్కి తిరగగానే ఇదనమాట. అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. సో గేమ్లు అండి, ఎందుకంటే మీకు ఈ ఎన్వైరన్మెంట్ ఇది చూస్తేనే అర్థమైపోతుంది. ఇది గేమ్ ఏరియా అనమాట. అంటే నీ బాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళేమో ప్లే ఏరియాలో పెట్టుకుంటారు, కిచెన్ సెట్లో అవి పెట్టుకుని చిన్నోళ్ళు. కొంచెం పెద్ద పిల్లలు అయితేనేమో ఇలా మనకి టేబుల్ టెన్నిస్ పెట్టుకోవచ్చు, పూల్ పెట్టుకోవచ్చు. అంటే ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవచ్చు. మనకి కర్ణాటకలో అయితే బేస్మెంట్ ఉంటుంది, పిల్లలు బేస్మెంట్లోకి తోసేసి ఎవరు ఎక్కడికి వెళ్ళి ఆడ కిందకి వెళ్ళిపోండి అంటాం కదా. ఇక్కడ మనకి అలా బేస్మెంట్లు ఉండవు కాబట్టి స్పెషల్గా ఇక్కడ ఇలా పెట్టించుకుంటారు అనమాట. అంటే ఓపెన్ ఏరియా పెట్టించుకుని. ఇది థియేటర్ అనమాట యాక్చువల్లీ. సో పెద్దోళ్ళందరూ ఇక్కడ కూర్చుని థియేటర్ చేసుకుంటున్నా, పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి రెండు కంబైన్కి ఒకే చోట పెట్టారు. కొంచెం మందికి ఇలా స్టెప్ ఇచ్చి ఇక్కడ మాత్రం కార్పెట్ చాలా మెత్తగా వేసారు. ఇది ఓపెన్ థియేటర్ అనమాట. సో ఓపెన్ థియేటర్లో మనకి ముందు వరకు వచ్చింది, ఆడుకునే ఆడుకోవచ్చు, చూసుకునే వాళ్ళు చూసుకోవచ్చు. దీనికి కూడా అప్గ్రేడ్ ఇది చూసారండి ఎంత బాగుందో. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. పైన ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో నాకు ఇంకా తెలీదు, చూద్దాం. 2 ఉన్నాయి అనుకుంటా. సో బెడ్రూమ్లు, ఇదొక బెడ్రూము చూసారండి ఎంత బాగుందో. కిడ్స్ బెడ్రూమ్ ఇలాగ ఉండాలన్నమాట. మన పిల్లల బెడ్రూమ్ చూసారు కదా ఎలాగ ఉంటాయో. ఇలా పెట్టడం కొంచెం కష్టము, బట్ మీకు ఒక ఐడియా వస్తుంది. చూసారా పిల్లలకి వెనకాల మంచిగా అంటే ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం మంచిగా ఆర్ట్ వేయించారండి. దాని రిలేటెడ్ ఫ్రేమ్ కూడా పెట్టారు ఇక్కడ. సో చిన్న బెడ్, పక్కన నైట్ స్టాండ్లు, లైట్లు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట కిడ్స్కి. ఇంకో స్పేస్ కూడా ఇచ్చారండి. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నా, పెద్దోళ్ళు ఏదైనా టీవీ చూసుకుంటున్నా. కొంతమంది ఇంకా ఉంటారు కదండి, మనకి ప్రైవసీ కోసం జస్ట్ సరదాగా చిట్చాట్ చేసుకుందాం, మళ్ళీ అందరు ఎక్కడ ఉన్నారు మనం కిందకి వెళ్ళి చేసుకోవాలని కాకుండా ఇక్కడ కూడా చిన్న లివింగ్ ఏరియా లాగా మంచి సోఫా ఏరియా అన్ని పెట్టి ఇలా ఇచ్చారండి. అంటే మన ఇంట్రెస్ట్ ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు. బట్ ఆపోజిట్గా ఇంకోటి కూడా ఇచ్చారనమాట. సరదాగా ఇక్కడ రిలాక్స్ అయిపోయి ఇటు నుంచి పడుకోవడానికి వెళ్ళిపోవచ్చు పిల్లలు. బాగుంది కదా. సో యా, పైన ఒక బెడ్రూము, ఇలా 2 లివింగ్ స్పేస్లు, గేమ్ ఏరియా, థియేటర్ రూమ్లు అన్నీ ఇచ్చారండి. సో మన బెడ్రూమ్ నుంచి అటు అంతా అయిపోయింది కదండి. ఇంకొక సైడ్ రాగానే ఇక్కడ మంచి ఆఫీస్ ఏరియా ఇచ్చారండి. ఇలాగా రూమ్లో పెట్టేసుకుని కూర్చుని కన్నా ఇదేదో బాగున్నట్టుంది ఆఫీస్ రూము. ఎందుకంటే అంతా కనపడతా ఉంటారు, పిల్లలు ఏం చేస్తున్నారో కనపడతారు. ఓపెన్ ఏరియాకి బాగుంది. అయ్యో ఇది నిజమైన సిస్టమ్ కాదండి, డమ్మీ సిస్టమ్ పెట్టారు. అసలు బట్టనే రేకు భలే ఉంది. పిల్ల ఇప్పుడు ల్యాప్టాప్ ఆడుకోవడం కడిగితే ఇలాంటివి కొనొచ్చు. ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. తర్వాత మనకు చిన్నగా పెట్టుకోవడం క్లోజెట్. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది బాయ్స్ అనుకుంటా, అందుకే ఒక డిఫరెంట్ థీమ్లో ఇచ్చారు. వుడ్ వేసుకుని మంచి హైకింగ్కి వెళ్తున్నట్టు, రాళ్ళు గుట్టలో ఎక్కేస్తున్నట్టు అన్నీ ఇచ్చారు. సో ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఓకే, పైన ఇప్పుడు 2 బెడ్రూమ్లు కవర్ చేసాం కదా. తర్వాత మనం ఇందాక చూసాం కదండి, ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి కలిపి మనకి జాక్ అండ్ జిల్ బాత్రూమ్స్ ఇచ్చారు. ఇక్కడ బాత్రూము లోపల క్లోజెట్ ఉందన్నమాట. ఓకే, ఇంకా బయటకు వెళ్దాం పదండి. మళ్ళీ నాకు తెలిసి హౌస్ కట్టిన వాళ్ళు ఏమనుకున్నారంటే 2 అమ్మాయిలు 1 అబ్బాయి అనమాట. దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారు. ఇది మాత్రం అమ్మాయిదే, అందులో డౌటే లేదు, ఎందుకంటే లైట్లతో కలకలలాడిపోతుంది కాబట్టి. సో యా, ఇదొక ఇంకొక ఐడియా అండి. అంటే వెనకాల ఇక్కడ ఏం చేయించలేదు వాల్కి, బట్ వాల్ డెకర్ కావాల్సిన వాళ్ళు వెనకాల పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే రూమ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి లుక్. అంటే పైన మనం పెట్టే కలర్ని బట్టి చూసారా ఎంత లుక్ వచ్చిందో. అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. బట్ స్టిల్ ఎంత బాగుందో చూడండి కలర్. జస్ట్ ఇది పెట్టారు. ఈ డ్రెస్సర్కి కూడా దీనికి కంబైన్ కాదు, ఇది సెపరేట్గానే ఉంది. మరి అంటే మనం కూడా పెట్టించుకోవచ్చు అనుకోండి ఇలా కావాలంటే. అది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఇంకో బెడ్రూము. దీనికి సంబంధించి క్లోజెట్ అన్నీ పక్కన ఉన్నాయండి. అయ్యి బాబు, ఇల్లు చూపించడానికి ఎంత టైం పడుతుంది చూసారండి. ఇది మొత్తానికి టబ్ బాత్ ఇచ్చేసి ఆ బెడ్రూమ్కి ఇక్కడ ఇచ్చారు కంబైన్గానే.
నాకు తెలిసి బయట వాళ్ళు మనం ఇందాక థియేటర్ అని చెప్పాం కదా, అక్కడ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా పైన అంతా లుక్ ఎలా వచ్చిందండి చూపించడానికి ఎంత టైం పట్టింది చూసారండి. అయ్య బాబోయ్, వీళ్ళకి డిజైన్ చేసి ఎంత బాగా చేశారు చూసారా, గ్రాండ్ హోమ్స్. సో అదండి, చూసారు కదా మొత్తం హౌస్ అంతా ఎన్ని బెడ్రూమ్లు, ఎంత హాలు. ఇందాక మీరు ఆల్రెడీ వీడియోలు చూసుంటారు, స్పైరల్ ఎంత బాగా వచ్చిందో చూసారా, లివింగ్ ఏరియా కానీ ఆ పూల్ కానీ. అంటే వాళ్ళు చేయించిన గ్రాండ్ హోమ్ లుక్ రావాలంటే మనం ఇలా చేయించుకుంటే ఎంత బాగుంటుందో కదా. మీరు అంటే మనం ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం, లేకపోతే కొనేసుకున్న తర్వాత ఎలా చేయించుకోవాలి, రెండింటికి చాలా యూజ్ అవుతుందండి. నేను గ్రాండ్ హోమ్స్ది మీకు పేజ్ కూడా కొలాబరేట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా వాళ్ళు రీచ్ అవుట్ అవ్వచ్చు. అయిపోతే మీకు చూపించడం మర్చిపోయాను, బయట కూడా ఎలా ఉందో చూపించాలి కదంటే, మంచి పాండు, గ్రాస్, అంటే ఇంకా కమ్యూనిటీలో ఏమున్నాయో కూడా చూపిస్తాను. ఈ కమ్యూనిటీ ఎక్కడో కూడా మాట్లాడుకుందాం పదండి. ఇందాక పైన మాట్లాడుకున్నాం కదండి, బయట కూడా చూపెడదాం అనుకున్నాను. మెట్ల మించి గబగబా దిగొచ్చి మీకు ఇక్కడ పెడుతున్నాను. సో మేము లోపల నుంచి చూపిస్తుంటే మీకు కనబడుతుంది కదండి, ఇదంతా ఏంటంటే మొత్తం మన నైబర్హుడ్ అనమాట. ఈ గ్రాండ్ హోమ్స్ మేము ఎక్కడంటే సెలీనాలో ఉన్నాము. సెలీనాలో వెల్ స్ప్రింగ్స్ అని మన కమ్యూనిటీ అండి. ఇది చూసారా మొత్తం హౌస్లు కానీ అన్నీ ఎంత బాగున్నాయో. పాండ్ చూడండి ఎంత బాగుందా. అంటే మనకి ఎంత చిరాకులు ఇంట్లో అబ్బా పని అనుకుని సరదాగా అలా ఆ పాండ్ దగ్గర కూర్చుని పిల్లలు వాకింగ్ ట్రైల్స్ చూసారండి, అలా వాక్ చేసుకుంటూ. డాలస్లో అంటే ఇదే కదండి, మనం ఒకసారి బయటికి వెళ్ళామంటే మన నైబర్హుడ్లో ఫ్రెండ్స్ అందరూ బయటకు వస్తారు, చక్కగా అందరం కలిసి తిరుక్కుంటాం, అందరం షేర్ చేసుకుంటూ, అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, అంతా మన పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పక్కన మరి పిల్లలకు కూడా ఉండాలి కదా. సరదాగా మనం ఆడవాళ్ళు అందరం ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటాం, మరి పిల్లలు ఆడుకోవాలి కదా. పిల్లల కోసం ప్లే ఏరియా చూసారు ఎంత బాగా పెట్టారో పక్కనే మనకి, చాలా బాగుంది కదండి. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల చూసారా, అంటే ప్రస్తుతానికి మనకి వింటర్ వల్ల ఇలా ఉంది. నేచర్ చూసారు ఎంత బాగుందో చెట్ల మధ్యలో. డాలస్ అంటే డాలసే అబ్బా, ఇల్లు, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ కదా. సో మీరు కూడా ఇలాంటి నైబర్హుడ్లో ట్రై చేస్తుంటే డెఫినెట్గా ట్రై చేయండి మరి. అదండి, చూసారు కదా మొత్తానికి హౌస్ టూర్ గ్రాండ్ హోమ్స్ ఇలా జరిగింది. ఇది నేను వెల్ స్ప్రింగ్లో ఉన్నాను ఆల్రెడీ చెప్పాను కదా, సెలీనాలో. గ్రాండ్ హోమ్స్ అంటే లుక్ అంతా గ్రాండ్గానే ఉంటుంది పేరుకి తగ్గట్టు. నాకు చాలా చాలా నచ్చి నా ఫస్ట్ వీడియో దీంతో స్టార్ట్ చేశానండి. సో మీకు కూడా కావాలంటే డెఫినెట్గా రీచ్ అవుట్ అవ్వండి మరి. ఉంటానండి. ఇది మా హౌస్ టూర్. బాయ్ బాయ్.